హాయ్ అండి అందరికీ. మా మమ్మీ శుక్రవారం పూజ ఈ విధంగా చేసుకుందండి. పెరట్లో ఉన్న బచ్చల కూరని ఏరుతున్నానండి. ఎందుకంటే మా మమ్మీ పప్పు బచ్చల కూర చేద్దామంది. ఇది శుభ్రంగా కడిగి పెట్టుకుని ఆకుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ లోపే పక్కన పప్పును ఉడకబెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుందండి. ఉడకబెట్టుకున్న పప్పులో ఆకునంతా వేయాలండి. ఈ ఆకు అనేది చాలా మంచిదండి ఆరోగ్యానికి. మెయిన్ బ్లడ్ తక్కువ ఉన్నోళ్ళు వీక్లీ 2 times ఇది ఫ్రై చేసుకొని తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. బ్లడ్ త్వరగా ఇంప్రూవ్ అవుతుందండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ చీలికలు, గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేయాలండి. యాడ్ చేశాక ఒక్క విజిల్ పెడితే చాలా మెత్తగా ఉడుకుతుందండి. ముందుగా నానబెట్టుకున్న పుల్ల రసాన్ని ఇందులో యాడ్ చేయాలండి. పసుపు, మీ టేస్ట్ తగ్గ ఉప్పు కూడా వేయాలండి. పోపు కోసమని 2 spoons ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తెల్లుల్లిపాయలు, వేపాకు, అల్లం కూడా యాడ్ చేసి కొంచెం సేపు ఇది బాగా రోస్ట్గా వేగనివ్వాలండి. ఈ వేగిపోయిందంతా మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పప్పులో కలిపేయాలండి. అంతేనండి, ఎంతో హెల్దీ బచ్చల కూర పప్పు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.